హలో ఆల్, వెల్కమ్ టు ట్రాక్ టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు టుడేస్ టాలీవుడ్ న్యూస్. హాయ్ నాన్న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నాని యాక్ట్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ హాయ్ నాన్న December 7th రిలీజ్ అయింది థియేటర్స్ లో అండ్ అందరిని ఇంప్రెస్ చేసింది మూవీ. ఓవర్సీస్ లో నిజాంలో కూడా మూవీ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది అండ్ సో ఇన్ ఆంధ్ర అండ్ థియేటర్స్ లో మిస్ అయిన కొంతమంది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే హాయ్ నాన్న మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు అండ్ ఇట్ విల్ బి స్ట్రీమింగ్ ఫ్రమ్ January 5th. శౌర్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో చాలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉంటాయి. నాని కూడా పర్ఫార్మెన్స్ వైజ్ మనల్ని చాలా ఇంప్రెస్ చేశారు. మృణాల్ ఠాకూర్ అండ్ కియారా కన్నాస్ పర్ఫార్మెన్స్ కి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. వైరీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఇచ్చారు మూవీకి. నయనతారస్ లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ అన్నపురాణి మూవీ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళే కొన్నారు అండ్ మూవీ December 29th అంటే ఇవాళ నుండే స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అండ్ హిందీలో. ఇది నయనతార 75th ఫిల్మ్, కానీ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర. తను కూడా ప్రమోషన్స్ లో పాల్గొన్నా సరే ఆ ఎఫర్ట్స్ కి సరైన రిజల్ట్స్ రాలేదు అండ్ ఇప్పుడు ఓటీటీలో కూడా మూవీ రిలీజ్ అయింది కాబట్టి చూద్దాం ఎవరైనా అప్రిషియేట్ చేస్తారేమో మూవీని. రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత ఈ సలార్ మూవీతో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ 5 days లోనే ఎక్సలెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంది. తర్వాత 5th and 6th days కొంచెం పేస్ తగ్గింది. తెలుగు వర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 250 crores కి కొన్నారు అండ్ ఆల్మోస్ట్ నిన్నటి దాకా 70% రికవర్ చేసింది. నిజాం లో మూవీ ఎక్స్పెక్ట్ చేసినట్టే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మూవీ నిజాం రైట్స్ 65 crores కి వాల్యూ అవ్వగా మూవీ ఇప్పటికే 61 crores కలెక్ట్ చేసింది అండ్ మేబీ ఈ సండేకి మూవీ నిజాంలో బ్రేక్ ఈవెన్ కలెక్ట్ చేస్తుందేమో. ఆంధ్రాలో కూడా ఇప్పటిదాకా బానే ఆడింది. కాకపోతే ఈ వీకెండ్ కూడా మూవీ మంచిగా ఆడితే గానీ మూవీ బయ్యర్ సేవ్ అవ్వరు. ఇంకా ఓవర్సీస్ లో తెలుగు వర్షన్ బానే ఆడింది బట్ వేరే వర్షన్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. ఇప్పటికే సలార్ మూవీ నాన్ రాజమౌళి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ క్రాస్ చేసి నాన్ SSR ఇండస్ట్రీ హిట్. అలవైకుంఠపురంలో మూవీ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది అండ్ ఇట్ ఆల్ రెడీ టు జాయిన్ 200 crores క్లబ్ బై దిస్ వీకెండ్. ప్రభాస్ చేస్తున్న కల్కి మూవీ రిలీజ్ ఇంకా పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ ఉంది. యాక్చువల్ గా ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది అన్నారు, ఆ తర్వాత దసరాకి పోస్ట్ పోన్ అయింది అన్నారు అండ్ ఇప్పుడు ఏకంగా 2024 నుండే పోస్ట్ పోన్ అయిపోతుంది మూవీ అంటున్నారు. అండ్ ఈ టైంలో ప్రభాస్ అండ్ మారుతి ఫిలిం అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తారంట. ఇవాళ మూవీ అప్డేట్ కూడా వచ్చింది. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని పొంగల్ కి రిలీజ్ చేస్తామని. అలానే మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ మూవీలో నిధి అగర్వాల్, హృది కుమార్ అండ్ మాలవిక మోహన్ యాక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇంకా కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ యాక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయినా కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న మూవీ టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.